అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంగోలు ప్రజానికానికి, టోటల్ ప్రకాశం జిల్లా ప్రజానికానికి మా తరఫున, మా గౌరవనీయులైన ఎస్పీ గారి తరఫున తెలియజేయండి, విన్నవించుకునేది ఏమనగా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా టూ వీలర్ నడిపినా, కారు నడిపినా, టూ వీలర్ నడిపితే 100% అన్ని పేపర్లు పెట్టుకోండి. లైసెన్స్ లేనప్పుడు లైసెన్స్ తీసుకుని మాత్రమే డ్రైవ్ చేయండి. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కూడా పోలీస్ శాఖ ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకైతే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు, ముఖ్యంగా మైనర్ బాలురు బాలికలు ఈ ప్రమాదాలకు గురవటం, ప్రాణాలు విడవటం కూడా జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రకాశం జిల్లా పోలీసులు. ముఖ్యంగా మైనర్లు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, అసలు మైనర్లు వాహనాలు నడపకూడదు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి అనేకమైన ప్రధానమైన కారణాలు కూడా తీసుకొని కూడా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించే దానికోసం ప్రకాశం జిల్లా పోలీసులు అయితే ప్రత్యేకమైన దృష్టి సారించారు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేదాని కోసం ట్రాఫిక్ సిఐ పాండురంగారావు గారు ఉన్నారు. వాడు మాట్లాడుతూ తీసుకున్నారు. అసలు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, అసలు జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి సూచనలు ఇస్తుంది సార్ చెప్పండి. ఇటీవల కాలంలో మైనర్లు వాహనాలు నడపడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు కూడా ఎక్కువ అవడం జరిగింది. అసలు ఈ ప్రమాదాలుగా కలగలటువంటి కారణాలు ఏమేంటి అంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు పాండురంగారావు. నేను ప్రజెంట్ ఒంగోలు ట్రాఫిక్ సిఐగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా గౌరవనీయులైనటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయిన ఏఆర్ దామోదర్ గారు ఒకే లక్ష్యంతో ఉన్నారు. బాధ్యత కలిగిన ఒంగోలు, భద్రత కలిగిన ఒంగోలు, బాధ్యత కలిగిన ఒంగోలు, భద్రత కలిగిన ఒంగోలు అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరు చిన్నపాటి యాక్సిడెంట్ కాకూడదు, ఎవరు కూడా అభద్రత ఫీలింగ్లో బతకకూడదు అని చెప్పేసి మా అందరికీ సూచనలు ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మేము ప్రతిరోజు కూడా మేము వచ్చి దగ్గర 3 months అవుతుంది సార్. 3 monthsలో ఒక 4 times మంచి ప్రోగ్రామ్స్ చేపట్టాం. హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవనివ్వండి, దాని నెంబర్ ప్లేట్స్ అవనివ్వండి, దాని తర్వాత డంక డ్రైవ్ అవనివ్వండి, దాని తర్వాత ఎవ్రీథింగ్, ఆటోలు ఎక్కువ మంది ప్యాసింజర్లు ప్రయాణం చేయడం, వాటి మీద అవగాహన అవనివ్వండి. ముందు అందరికీ కూడా ఫైన్లు ముఖ్యం కాదు, అందరికీ అవగాహన కల్పించాలి, అందరికీ కూడా నాలెడ్జ్ రావాలి. ముఖ్యంగా దీనిలో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంత చేసినా, ఎన్ని ఫైన్లు వేసినా కానీ మార్పు రాదండి. ఎవరికి వాళ్ళకి తెలుసుకోవాలి, ఇది మనం తప్పు చేస్తున్నాం, మనం రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, మనం హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు, మనం తాగి నడపకూడదు, మనం ఎక్కువ మంది ప్యాసింజర్స్ని క్యారీ చేయకూడదు అని చెప్పేసి అందరికీ తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఎక్కువ అవగాహన కార్యక్రమాల ద్వారా తెలుస్తుందని చెప్పేసి ఆ విధంగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఈ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం సార్. ముఖ్యంగా ఇటీవల కాలంలో మొన్న చూసుకున్నట్టయితే 3 మైనర్లు బండి మీద వెళ్తూ వాటర్ ట్యాంక్ తగిలి చనిపోవడం కూడా జరిగింది. ఈ మైనర్లు వాహనాలు నడపకూడదు అని చెప్పేసి ఒక ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటిది ఆ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం? సార్, చాలామంది పేరెంట్స్ ఏం జరుగుతుందంటే పిల్లల మీద ప్రేమతో వెహికల్స్ కొనిస్తూ ఉన్నారు. ఆ వెహికల్స్ ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా 650cc, 450cc హై స్పీడ్ బైకులు కొంటూ ఉన్నారు. అదేం జరుగుతుందంటే ఆ పిల్లలకి లైసెన్సులు ఉండవు, దానిపైన ఎలా డ్రైవ్ చేయాలని అవగాహన లేదు. దాంతో ట్రిపుల్ రైడ్ చేయడం, స్టంట్లు చేయడం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా పేరెంట్స్కి తెలియజేయండి ఏంటంటే, ఈరోజు వాళ్ళ యొక్క ఆనందం కోసం వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి, వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళకి మనం ఈ వెహికల్స్ కొనిస్తూ ఉన్నాం, వాళ్ళకి వెహికల్స్ ఎలో చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదైనా చిన్న ఇంజరీ అయినప్పుడు, లేకపోతే వాళ్ళు చిన్న క్యాజువాలిటీ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ యొక్క వర్ణనాతీతం, వాళ్ళ యొక్క బాధని మనం చూడలేకపోతున్నాం. ఎగ్జాంపుల్ మన కుప్పలో జరిగింది. ఒక 1 year బ్యాక్ తల్లి భర్తను కోల్పోయింది, ఒక 1 year లోపే 2 పిల్లలు కూడా కోల్పోయింది. అవి చూస్తూ ఉంటేనే ఎంత బాధ వేసింది అనేది అందరికీ తెలుసు. ఈ మన జిల్లా మొత్తం కూడా అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల పేరెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి, వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి ఈ వెహికల్స్ ఎలో చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ, చాలామందికి ఎక్సర్సైజ్ సైకిల్ అనేది చాలా మానేశారు. అందరూ కూడా లోకల్లో సైకిల్ తొక్కడం అనేది మానేశారు. పిల్లలకి చాలామందికి సైకిల్ తొక్కడమే రాని పరిస్థితి ఉంది. ఈ బళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి సరైన సమగ్ర శిక్షణ వచ్చిన తర్వాత, వాళ్ళు మేజర్లు అయిన తర్వాత, వాళ్ళకి లైసెన్సులు వచ్చిన తర్వాత మాత్రమే వెహికల్స్ ఎలో చేయండి. అది కూడా స్పీడ్ వెహికల్స్ కాదు, చిన్న వెహికల్స్ అండ్ 100cc లోపు ఉన్న వెహికల్స్ మాత్రం ఎలో చేయండి. ఇంకా అవకాశం ఉంటే ఈ పొల్యూషన్ నుంచి తప్పించుకోవడానికి ఎలక్ట్రికల్ వెహికల్ ఎలో చేయండి అని చెప్పేసి మేము అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం సార్. అయితే ముఖ్యంగా ఈ వాహన ప్రమాదాలకి గురవుతున్న వారిలో మైనర్లు, కాలేజీ విద్యార్థులు
వాళ్ళు వాహనాల మీద ఒక్కొక్కరు నలుగురు కూడా వెళ్తున్నారు. ప్లస్ స్టంట్స్ కూడా చేస్తున్నారు. సాయంకాల సమయంలో ఖాళీ రోడ్లు చూసుకొని స్టంట్స్ చేస్తున్నారు. దీనిపైన ఒంగోలు పోలీస్ శాఖ ఏమైనా ప్రత్యేకమైన దృష్టి సారిస్తుందా? ప్రతిరోజు కూడా మార్నింగ్ 8 to 9:30, ఈవినింగ్ 4 to 6 ఈ 2 క్రమంలో ఒక 4-5 టీములుగా ఏర్పడి కొంతమంది సివిల్ డ్రెస్సుల్లో, కొంతమంది యూనిఫామ్లో ఉండేసి దాంతో కూడా కొత్త డ్రోన్ టెక్నాలజీ కూడా ఉపయోగించి మేము ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లు కొప్పోల్ ఫ్లైఓవర్ దగ్గర, మంగమూరు జంక్షన్లో ఈ కాలేజీ టైమింగ్స్ వదిలే సమయంలో ఈ పిల్లలపైన, నెంబర్ లేని బళ్ళపైన, హై స్పీడ్ వెహికల్స్ పైన నిఘా పెట్టడం జరిగింది. అన్నీ కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసాం. ఆ కెమెరాల ద్వారా ఈ హై స్పీడ్ వెహికల్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. మొన్న కూడా రీసెంట్గా కూడా మేము దగ్గర ఒక 100 మెంబర్స్ పైన ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ని కూడా పిలిపిస్తున్నాం. పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ చేత ఒక ఆథరైజ్ లెటర్ కూడా తీసుకుని మేము మా పిల్లల్ని ఎలో చేయమో, ఇక భవిష్యత్తులో ఇవ్వము అని చెప్పేసి వాళ్ళకి తగిన ఫైన్స్ కూడా వేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. ఇంకా కంటిన్యూషన్ చేస్తాం. ఈ పిల్లలు ఇలా మైనర్ పిల్లలు కానీ, ట్రిపుల్ రైడ్స్ కానీ, స్టంట్స్ కానీ ఏదైతే ఉన్నాయో వీళ్ళనైతే ఎట్టి పరిస్థితులు ఎలో చేయం సార్. వాళ్ళపైన 100% క్రిమినల్ కేసులు కూడా కట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు కేసులు కడతా ఉంటున్నారు అంటే 1-2 సార్లు హెచ్చరించినా కూడా ఇవి పునరావృతం అవుతున్న నేపథ్యంలో ఇటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయి అంటారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడుపుతున్న సమయంలో మైనర్లకే వాళ్ళకైనా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా కేసులు నమోదు చేస్తారు? ఎవరైతే ఈ మైనర్స్ ఉన్నారో, మైనర్స్కి బండి ఎవరైతే పేరెంట్స్ ఇస్తున్నారో వాళ్ళపైనే ముందు యాక్షన్ తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు ప్రెస్ ద్వారా చెప్పాం, చాలాసార్లు డ్రైవ్లు పెట్టి చెప్పాం, చాలామంది పేరెంట్స్కి తెలియజేస్తూ ఉన్నాం, చాలా యాక్సిడెంట్లు చూసి చెప్తే ఉన్నాం. అయినప్పటికీ కూడా మార్పు రాలేదు. అయినప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్కి, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా పిల్లలు ఏదిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి బళ్ళు కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను నిన్న ఒక పేరెంట్స్ని పిలిపించాను. తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఆ పిల్లవాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. ఏజ్ అబౌట్ 17 years మాత్రమే. తండ్రిని కాలేజీకి వెళ్ళాలి అంటే బండి కొనిస్తేనే వెళ్తానని చెప్పేసి సతాయిచ్చి ఒక సెకండ్ హ్యాండ్ బండి డ్యూక్ అనే బండి కొనిచ్చాడు. ఆ బండి మీద తిరుగుతూ నేను బండి కూర్చోబెట్టాం. పేరెంట్స్ వస్తే పేరెంట్స్ తెగ బాధపడిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ కొన్ని రోజులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొన్ని రోజులు కౌన్సిలింగ్ చేస్తాం. మాతో పాటు ఎస్పీ గారు కూడా కౌన్సిలింగ్ చేస్తానని చెప్పి ఉన్నారు. ఈరోజు రేపు కొన్ని రోజుల్లో ఇక రోజు కొంతమంది చొప్పున ఎస్పీ గారి ద్వారా కూడా కౌన్సిలింగ్ చేయించి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకు ఇంకా కుదరదు, ఇక వీళ్ళు మారరు అన్నప్పుడు మాత్రం 100% కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం సార్. ఇది మొత్తానికి భద్రత కదా ఒంగోలు, బాధ్యత కదా ఒంగోలు అనే కార్యక్రమంలో భాగంగా కూడా ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడుపుతున్న ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ప్రమాదాలు, పోతున్న ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వారికి ముఖ్యంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఆ కౌన్సిలింగ్తో పాటు ప్రత్యేక డ్రైవ్లు కూడా నిర్వహిస్తూ మైనర్లు వాహనాలు నడపకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తూ భద్రతలో ముఖ్యంగా అయితే ముందుకు పోతున్న పరిస్థితి. ముఖ్యంగా అయితే దీని మీద కూడా తల్లిదండ్రులు కూడా బిడ్డల మీద ప్రేమ ఉంటే ఇటువంటివి అయితే చేసి ప్రోత్సహించుకోకుండా వారికి అవగాహన కల్పించే లక్ష్యంగా అయితే ముందుకు పోవాలి. పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా మైనర్లకు అయితే వాహనాలు ఇవ్వకుండా ఇటువంటి ప్రమాదాలు అరికట్టడంలో వారు కూడా సహకరించాలని చెప్పి కోరుకున్నారు. మొత్తానికైతే ఈ మైనర్లు వాహనాలు నడపడం విషయంలో కూడా అదేవిధంగా ప్రమాదాల నివారణ కోసం అయితే ప్రకాశం జిల్లా పోలీసులు ఎప్పుడు ముందుంటుంది. ఖచ్చితమైన చర్యలు తీసుకొని అయితే ఇవన్నీ నివారించడం కోసం అయితే మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండ్రంగారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.